అందరికీ నమస్కారం అండి. 2024లో జాజీ గారి బండారాలో జాజీ గారు ద్రష్ట అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ ఇలా అన్నారు, మనం దర్శనం అంటే దివ్యతను దర్శించడం, మహా వ్యక్తిత్వాన్ని సంగ్రహంగా వీక్షించడం అని అనుకుంటాం. అయితే మన అంతరంగంలో అలాంటి వ్యక్తిత్వాన్ని కనుగొన్నప్పుడే బాహ్యంగా ఆయనను దర్శించగలం. మేము బాబూజీని సందర్శించినప్పుడు మా స్వీయ దృక్కోణాల నుండి, స్వంత ఫిల్టర్ల నుండి, అవి ఏర్పరిచే పరిమితుల మేరకే మేము ఆయన్ని గ్రహించగలిగాము. సాధారణంగా మనం వ్యక్తులను మన సంస్కారాలు ఏర్పరిచిన పరిమితులు, ఫిల్టర్లు, అవగాహనల మేరకే గ్రహించగలుగుతాము. అందుచేత మనం గురువుని సందర్శించినప్పటికీ ఆయన నిజరూప దర్శనం మన అంతరంగ స్థితి, మన స్పష్టతలను బట్టే ఉంటుంది. ఉదాహరణకి, పూర్తిగా తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తిని చూడగానే మనం అతన్ని స్వచ్ఛమైన మతాచార సంపన్నుడని అనుకోవచ్చు. అయితే పూర్తి దిగంబరంగా ఉన్న ఒక జైన మునిని ఒక వైష్ణవుడు లేదా ఒక ముస్లిం అదే వైఖరితో చూడగలరా? సంస్కారాలు ఏర్పరిచిన పరిమితుల్ని అధిగమించినప్పుడే మనకు సత్యదర్శనం అవుతుంది. అది బాహ్య చక్షువులతో సాధ్యం కాదు. సంస్కారాలు మన ఆలోచనల్ని వక్రీకరించి దురవగాహనకి దారితీస్తాయి. అయితే సరైన ఆలోచనతో, సక్రమమైన అవగాహనతో మనం సంస్కారాల ప్రభావాలను అవి ఏర్పడక ముందే వాటి దారిని మళ్లించవచ్చు. మనకు సరైన అవగాహన ఉంటే ముద్రలు చాలా అరుదుగా ఏర్పడతాయి. అందుచేత దాజీ ఇలా అంటారు, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే ప్రతిస్పందించకండి. కాసేపు ఆగండి. అప్పుడది మీ హృదయాన్ని ప్రభావితం చేసే ముందు మీరు స్పష్టంగా ఆలోచించేందుకు వ్యవధినిస్తుంది. మీకు ఇబ్బందులు సృష్టించే వారి పట్ల సానుభూతి చూపిస్తే మీరు ఆ సమస్యల్ని వదిలేయగలుగుతారు. అప్పుడు మీరు స్వేచ్ఛని అనుభూతి చెందుతారు. అలాగే ప్రకృతి గురించి అవగాహన మీకు పెంపొందితే మీ జీవితంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఒక సరైన అవగాహన మరింత లోతైన అవగాహనకి దారితీస్తుంది. తద్విరుద్ధంగా ఉండే వ్యక్తి నిరంతరం అపార్థాలు చేసుకోవడానికి సరికొత్త కోణాలు వెతుకుతూనే ఉంటాడు. జీవితం పట్ల నిజాయితీతో కూడిన దృక్పథం సరైన అవగాహనకి మద్దతునిస్తుంది. అవగాహన ఉన్నవాడు మొండిగా ఉండడు. ఒత్తిడిని, అపరాధ భావాన్ని సులువుగా వదిలించుకుని సంస్కారాలు ఘనీభవించకుండా చూసుకుంటాడు. మృదుత్వాన్ని, స్వేచ్ఛని ఆస్వాదిస్తాడు. స్వేచ్ఛా సంకల్పం లేకపోతే ముక్తి అర్ధరహితం. పిడివాద జీవితం దివ్య జీవితానికి వ్యతిరేకం. ఒక నిర్దిష్టమైన మతము లేదా సంఘంతో కలిసి ఉన్నప్పుడు ఏర్పడే అహంకారం, గర్వం వంటి వాటి నుండి పిడివాదం జనిస్తుంది. అవగాహన ఉన్న వ్యక్తి క్షమించడం యొక్క విలువను, క్రమశిక్షణా జీవితం యొక్క విలువను మరియు నేర్చుకోవడంలోని విలువని గుర్తిస్తాడు. అతడు ఒక పరిపూర్ణ శిష్యుడుగా తయారవుతాడు. ప్రాణాహుతితో కూడిన ధ్యానం సరైన ఆలోచన, సక్రమమైన అవగాహన పెంచుతుంది. ధ్యానంలో మరింత అవగాహనతో, అప్రమత్తతతో, సున్నితత్వంతో, సూక్ష్మ గ్రాహ్యతతో ఉండేందుకు మనకు మనం శిక్షణనిచ్చుకుంటాం. ఉదాహరణకి, ధ్యానంలో మనం చూసే రంగు, పొందే అనుభూతులు, సాక్షిగా గమనించే ఆలోచనలు, భావ ప్రకంపనలు, ధ్యానం తర్వాత స్థితి, వీటిని సిట్టింగ్ తర్వాత మీరు మీ ప్రిసెప్టర్తో పంచుకోండి. అప్పుడతడు తాను చేసిన పనికి తనకొచ్చిన ఫీడ్బ్యాక్ని కలుపుకుని ఒక విధమైన నిర్ధారణకి రాగలడు. ఎవరినైనా అధ్యయనం చేయాలంటే అది ప్రేమ ద్వారానే సాధ్యమవుతుందని అంటారు దాజీ. మనందరం వివిధ లక్ష్యాలతోనే మాస్టరుని గ్రహించేందుకు ప్రయత్నిస్తాం. మనం ఏ స్థాయిలో ఉన్నామో
ఆ స్థాయి మేరకే ఆయన్ని గ్రహించగలం. ఉదాహరణకి సూర్యాస్తమ సమయంలో సూర్యుడు అస్తమించే దృశ్యాన్ని చూడలేనందువలన లోయలో ఉండే వ్యక్తులు దానిని పూర్తిగా ఆస్వాదించలేరు. అయితే పర్వత శిఖరంపై ఉన్న వ్యక్తికి అది ఎంతో సుందరమైన దృశ్యంలా ఆవిష్కృతమవుతుంది. అంటే మనం ఉన్న ఎత్తును బట్టి ఆ తేడా ఉంటుంది. అలాగే అంతరంగ యాత్రలో కూడా మనం చక్రాలు అనే మెట్లు కలిగిన చైతన్యపు నిచ్చెనని అధిరోహించినప్పుడు మన ఎదుగుదలని బట్టే మనకు స్పష్టత ఉంటుంది. మరియు ఆ స్పష్టతను బట్టే మనకు దర్శనం అవుతుంది. మనం మాస్టర్తో సంపూర్ణంగా ఏకమైనప్పుడే ఆయన సంపూర్ణ దర్శనం అవుతుంది. దాజీ ఇలా అంటారు, మీరు గురువుతో ఉన్నప్పుడు పూర్తిగా ఆయనతోనే ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మన దృష్టిని ప్రతీదీ ప్రక్కకు మళ్లిస్తోంది. వాటిలో ఫోన్ మొదటిది. మనం మాస్టర్తో ఉన్నప్పుడు గౌరవం, ప్రేమ, వినయం, నిష్కపటత ఉండాలి. కోరికలతో సతమతమవుతూ ఉంటే, వాటి గురించే ప్రార్థిస్తూ ఉంటే అవి మనకు మాస్టర్ దర్శనం అవ్వకుండా అడ్డుపడతాయి. వారి దర్శనం అవ్వాలంటే మనం స్వచ్ఛంగా ఉండాలి. మనం ఇంద్రియాల నుండి ఉపసంహరించుకుని అంతర్ముఖులమై నిశ్చలంగా ఉండాలి. మరియు వారితో మనం అనునాదం చెందాలి. ఉదాహరణకి మనం ఒక సంగీత కళాకారుల బృందంలో ఉండాలంటే వాళ్ళు ఆలపించే సంగీతాన్నే మనం కూడా ఆలపించాలి. అంతేగాని మనం మన సొంత బాణీలో పాడితే అది ఏకరీతిగా ఉండదు. అది కేవలం ఒక శబ్దమే అవుతుంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపినప్పుడు ఆ విధ్వంసగల రూపాన్ని దర్శించిన అర్జునుడు భయకంపితుడై తన స్నేహపూర్వక సుపరిచిత రూపానికి రమ్మని ఆయన్ని అభ్యర్థించాడు. అదే సమయంలో భీష్మద్రోణాదులు వంటి ఉన్నతాత్మలు ఆ రూపాన్ని చూసి విస్మయం చెందారు. కానీ వాళ్ళు నిజంగా విస్మయం చెందారా? చెంది ఉంటే వాళ్ళు తమ ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అనేవారు. ఒక ప్రక్క శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం అర్జునుని ఆయుధం పట్టేలా చేస్తే, అదే దర్శనం ప్రతిపక్షంలోని భీష్మద్రోణాదులని ఆయుధాలు త్యజించేలా చేసి ఉండాలి. ఆ దర్శనం చివరికి అర్జునునికి సైతం విజ్ఞతను దానంతటదేగా, అంటే ఆటోమేటిక్గా ఇవ్వలేకపోయింది. పైగా అతడు నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను అన్నాడు. అందుచేత పరమాత్మ నిజరూప దర్శనమే జీవిత సమస్యల్ని ఆటోమేటిక్గా పరిష్కరించలేదు. భగవంతుని దర్శనం మీకు కలిగే మరొక అనుభవం మాత్రమే. అది క్షణికమే. ఆ అనుభవం ద్వారా మీరు ఏ విధంగానైనా తయారయ్యారా అనేదే ప్రశ్న. ఒక అద్భుత వ్యక్తిత్వం యొక్క సత్యతత్వంతో అనునాదం చెందాలంటే మీరు మీలోని సత్యతత్వాన్ని స్పృశించగలగాలని అన్నారు దాజీ. మహాపురుషుల దర్శనాన్ని ఆశించడం మంచిదే, కానీ స్వీయ దర్శనానికి ప్రయత్నించడం మరింత మంచిదన్నారు బాబూజీ. స్వీయ దర్శనం లేదా ఆత్మ దర్శనంలో ద్రష్ట ఎవరు? దర్శించబడేది ఎవరు? చూసేవాడిని మనం దర్శి అంటాము. అయితే యోగిక ద్రష్ట అంటే పురుష లేదా ఆత్మ అనబడే నిజమైన అంతరంగ సాక్షి. ఎలాగైతే సూర్యుని కాంతి వస్తువులపై ప్రతిఫలించి అవి మన కళ్ళకు కనపడేలా చేస్తుందో, అలాగే ఆత్మ చైతన్యం వస్తువులను ప్రకాశింపజేసి ద్రష్టకు అవి కనపడేలా చేస్తుంది. అయితే ఆ గ్రహించడం అనేది సంస్కారాలు, వృత్తులు, అహము, ఇతర మాలిన్యాలతో ఆత్మప్రకాశం ఏ స్థాయిలో కప్పబడి ఉందో దానిని బట్టి ఉంటుంది. చిత్తం అహంకారంతో నిండినప్పుడు అంతా ఆ నేనుకు సంబంధించిందిగానే కనిపిస్తుంది. ఈ గుర్తింపుని అధిగమించడానికి నిరంతర స్మరణే ఔషధం. అది AEIOU అభ్యాసానికి పర్యాయపదం. నిరంతర స్మరణ సాధనకి 3 పద్ధతులున్నాయి. భగవంతుని స్మరణలో పనులు చేయడం, ఆయనకి సమర్పణాభావంతో పనిచేయడం, మరియు 3వది ఆయన తరపున పనులు చేయడం. ఈ సాధనతో మనం మన చర్యల్ని, అనుభవాలని స్వీయ అస్తిత్వంతో గుర్తించడానికి బదులు పరమాత్మ లేదా మాస్టర్తో గుర్తిస్తాం. బాబూజీ నేను అన్నప్పుడు దానిని తానెవరిని ఉద్దేశించి అంటున్నానో తనకు తెలియదని అన్నారు. అంటే స్వీయ దర్శనం స్వీయ మైమరుపే. ఆ స్థితిలో ద్రష్ట పూర్తిగా తనను తాను కోల్పోతాడు.
అందుకే నిన్ను నీవు తెలుసుకోవడానికి బదులు నిన్ను నీవు మర్చిపోవాలంటారు బాబూజీ. మనం ధ్యానం, నిరంతర స్మరణ చేసేది అందుకే అంటారు దాజీ. గురుదర్శనం అంటే ధ్యానంలో మాస్టర్ రూపాన్ని గమనించడం అని అపార్థం చేసుకుంటాం. కానీ ఆయన నిజరూపాన్ని నిరాకారమైనదిగా భావించేటంత వరకే ఆ అభిప్రాయం సరైనది. అందుచేత గురుదర్శనం అంటే గుణరహితమైన నిరాకార అనంతత్వంలో పూర్తిగా కరిగిపోవడమే. ఇక ఆ లయావస్థలో దర్శనం అనే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఏకత్వంలో కర్త వస్తువు సంబంధం ఉండదు. అది దర్శనం యొక్క అంతిమ స్థితి అన్నారు దాజీ. In this life, we have the great opportunity Kierkegaard is granted having such a great master like Babaji. Hierarchy of masters that starts with Lord Krishna. And if we fail, in spite of all that, I can't even say, may God help. So these are the gods. Thank you. ఈ సందేశాలన్నీ కూడా మన యొక్క లిటరేచర్లో అందుబాటులో ఉన్నాయి. దాజీ గారి భండారాల్లో దాజీ గారు ఇచ్చేటువంటి ఈ సందేశాల్లో చాలా అద్భుతమైనటువంటి బోధనలు ఉన్నాయి. ఆ బోధనల్ని మనం మళ్ళీ మళ్ళీ చదివి అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు మన పురోగమనం చాలా వేగవంతం అవుతుంది. ఆ విధంగా జరగాలని మాస్టర్లందరినీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.